శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాలజ్ఞానం ప్రకారం 2026వ సంవత్సరానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన మరియు హెచ్చరికలతో కూడిన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాల విశ్లేషణ మరియు ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి 2026లో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం మరియు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2026 నాటికి బంగారం, విద్య, ఆరోగ్య పరిస్థితులు, AI టెక్నాలజీ, ఫోన్ల గురించి, వింత జనాలు, వింత ప్రవర్తనల గురించి, పెట్రోలు, సోషల్ మీడియా, ఆహార కొరత, నకిలీ వస్తువులు, వీటన్నింటిని గురించి వివరంగా పేర్కొన్నారు. మొదటగా ఫస్ట్ బంగారం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో బంగారం వెల విపరీతంగా పెరుగుతుంది, సామాన్యులకు అది అందనంత ఎత్తుకు వెళ్తుంది అని చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే 2026లో అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మార్పుల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. 1 తులం బంగారం ధరతో ఒక ఇల్లునైతే కొనుక్కోవచ్చు అనే స్థాయికి చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని భక్తుల నమ్మకం. ఇది స్వయంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు పేర్కొన్నారు. ఇక రెండవది పెట్రోల్ గురించి. కాలుష్యానికి కారణమయ్యే ఇంధనాల వాడకం తగ్గిపోతుందని బ్రహ్మంగారు సూచించారు. సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ ధరలు పెరగడం ఒకెత్తు అయితే ప్రత్యామ్నాయ ఇంధనాలు అంటే ఎలక్ట్రిక్, సోలార్ పెరగడం మరొకటన్నమాట. నీళ్లతో దీపాలు వెలుగుతాయి ఆయన ఎప్పుడో అప్పట్లోనే చెప్పేశారు. అంటే నీటి నుంచి లేదా సహజ వనరుల నుంచి శక్తిని పొందే టెక్నాలజీ 2026 నాటికి మరింత కీలకంగా కానుంది. అలాగే 2026లో ఉద్యోగాల గురించి ఏం చెప్పారు అంటే మనిషి చేసే పనిని యంత్రాలు చేస్తాయి అని కాలజ్ఞానంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే 2026లో సంప్రదాయ ఉద్యోగాల కంటే నైపుణ్యం అంటే స్కిల్స్ ఉన్న ఉద్యోగాలకే విలువ ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ తగ్గుతుంది, కానీ మానసిక శ్రమ మరియు సాంకేతికతపై పట్టు ఉన్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకే చోట స్థిరంగా ఉండకుండా ఉద్యోగరీత్యా మనుషులు దేశ విదేశాలు తిరగాల్సి వస్తుందని ఆయన చెప్పారు. అలాగే ప్రస్తుతం ట్రెండీగా ఉన్న AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి అండ్ లేటెస్ట్ టెక్నాలజీ గురించి కూడా ఆయన పేర్కొన్నారు. బ్రహ్మంగారు జీవం లేని బొమ్మలు మాట్లాడతాయి అని ఆయన అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఇది నేటి AI అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నమాట. మరియు రోబోలకు సరిగ్గా ఇది సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే 2026లో AI మన జీవితంలో ఒక భాగమైపోతుంది. ఫోన్లలో ఉండే అసిస్టెంట్ల మనుషుల కంటే వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే టెక్నాలజీ వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతుందని, బంధాలు బలహీనపడతాయని ఆయన హెచ్చరించారు. అలాగే ప్రస్తుతం అందరూ వాడుతున్న ఫోన్ గురించి మరియు సోషల్ మీడియా గురించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఒక అరచేతిలోకి వస్తుంది అనేది కాలజ్ఞాన సారాంశం. సింపుల్గా చెప్పాలంటే 2026 నాటికి ఫోన్ కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా ఇంటిని, ఆరోగ్యాన్ని, ఆఖరికి మనిషి ఆలోచనలకు కూడా నియంత్రించే శక్తికి చేరుతుంది. అయితే దీనివల్ల సోమరితనం పెరిగి రోగాలు వస్తాయని కూడా సూచించబడింది. వింత రోగాలు మరియు ఆరోగ్యం గురించి కూడా బ్రహ్మంగారు చెప్పారన్నమాట. కొత్త రకమైన రోగాలు వస్తాయి అని, ఆ రోగాలకు మందులు కనిపెట్టే లోపే మనుషులు మాయమవుతారు అని చెప్పారు. సింపుల్గా 2026లో గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా వచ్చే వింత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఇబ్బంది పడతారని, ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకునే వారే ప్రాణాలు దక్కించుకుంటారని దీని అర్థం. అలాగే నీటి గురించి కూడా పేర్కొన్నారు. తాగునీరు బంగారం అవుతుందని, చెరువులు ఎండిపోతాయి, గంగమ్మ తల్లి అంతర్ధానమైపోతుందని కాలజ్ఞానంలో ఉంది. సింపుల్గా 2026 నాటికి నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. భూగర్భ జలాలు తగ్గిపోయి ఒక బిందె నీళ్ల కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి రావచ్చు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన అప్పుడే హెచ్చరించారు. ఇది అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఇలా జరగవచ్చు. ఇక ఆహార కొరత మరియు నకిలీ వస్తువుల గురించి కూడా పేర్కొన్నారు. పాలు విషమవుతాయి అని, పంటలు పండవు అని ఆయన చెప్పారు. సింపుల్గా 2026లో అసలైన ఆహారం దొరకడం కష్టమవుతుంది. అంతా కల్తీమయం అవుతుంది. రసాయనాలతో పండించిన పంటల వల్ల మనుషుల ఆయుష్ తగ్గిపోతుందని, తిండి కోసం జనం ఇబ్బంది పడతారని దీని సారాంశం. ఇక వింత జనాలు మరియు వింత రూపాల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. కోతికి కొమ్ములొస్తాయని, పులి పొట్టలో మేక పుడుతుంది అని, ఇటువంటి వింత గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సింపుల్గా చెప్పాలంటే ఇది
టెక్నాలజీ వల్ల జరిగే మార్పులను సూచిస్తుందన్నమాట. 2026 నాటికి వింత వింత ఆకారాలు ఉన్న జీవులు లేదా క్లోనింగ్ వంటి ప్రయోగాలు జరిగి ప్రకృతికి విరుద్ధంగా జంతువులు మనుషులు పుట్టే అవకాశం ఉంది. ఇక కల్కి అవతారం గురించి కూడా ఆయన పేర్కొన్నారు. ధర్మస్థాపన జరుగుతుంది అని. అన్నిటికంటే ముఖ్యమైనది అధర్మం పెరిగినప్పుడు నేను వీరభోగ వసంతరాయులుగా వస్తాను అని బ్రహ్మంగారు చెప్పారు. సింపుల్గా 2026 ఆ ప్రాంతంలో ప్రపంచంలో అశాంతి పెరిగినప్పుడు లోకాన్ని రక్షించడానికి ఒక మహాశక్తి వస్తుందని భక్తుల నమ్మకం. చెడును అంతం చేసి మంచిని కాపాడే ఒక గొప్ప నాయకుడు లేదా దైవాంశ సంభూతుడు వస్తాడని కాలజ్ఞానం చెప్తోంది. బ్రహ్మంగారి మాటల ప్రకారం 2026 అనేది మార్పుకు సంకేతం. తప్పుడు మార్గంలో వెళ్లేవారు నష్టపోతారని, భక్తి మరియు నిజాయితీతో ఉండేవారు ఎలాంటి ఆపదలు వచ్చినా తట్టుకుంటారని ఆయన సందేశం. 2026 అనేది అతి వేగం అతి వినాశనం మధ్య జరిగే కాలం. టెక్నాలజీ పెరిగిన ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయని కాలజ్ఞానం చెప్తోంది. అందుకే మనిషి తన ధర్మాన్ని మర్చిపోకుండా సాంకేతికతను వాడుకుంటూనే ప్రకృతిని ప్రేమించాలని దీని అర్థం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు.